గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనేసి అనుకుంటున్నా. నేనైతే ఇప్పటిదాకా ఇంకా ఈరోజు ఏ ప్లానింగ్స్ చేసుకోలేదు. ఈరోజు సండే కదా, ఏ ప్లానింగ్స్ చేసుకోలేదు. ఈవినింగ్ వరకు ఎలా గడుస్తుందో చూద్దాం. ఈవినింగ్ అయితే డీటీపీకి వెళ్ళాలనేసి అనుకుంటున్నా. ఎందుకంటే సండే సాటర్డే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో అక్కడికి వెళ్ళాలనేసి అనుకుంటున్నా. చూద్దాం ఎలా అవుతుందో. ఈరోజు ప్లానింగ్ అయితే అది ఉంది. అవుతుందా అవ్వదా, ఏం జరుగుతుందో చూద్దాం. మార్నింగ్ పూజ అయితే ఇంటి దగ్గర కంప్లీట్ అయిపోయింది. ఇంకా గాయస్ యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ వెళ్దాం అనేసి అనుకున్నా డీటీపీకి. కాకపోతే ఏంటనేసి అంటే అమ్మ ఒక చిన్న పని చెప్పింది. అంటే పూజ చేసిన ఇవన్నీ ఉంటాయి కదా, పూజ చేసిన పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేస్టేజ్ మొత్తం, పూజ వేస్టేజ్ మొత్తం తీసుకెళ్ళి అంటే నదిలో వేయమని చెప్పింది. సో కొంచెం ముందుగానే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇదైతే మొత్తం వేస్టేజ్. ఇంకా బండి అయితే బయటికి తీసుకొచ్చేసా. ఇలా ఉంది క్లైమేట్ ఈరోజు. చిన్నగా ఎండ, ఎదుగు గాయస్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను. ఇంకా ఇదిగో మంచిగా గాలి కూడా వస్తుంది. ఈ మ్యాక్సిమం ఈ గాలి సౌండ్ కూడా పక్కా వినిపిస్తుంది అనేసి అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుంది ఏంటో. మైక్ క్వాలిటీ కూడా తెలుస్తుంది. జస్ట్ మొబైల్ది ఇది మైక్, బట్ ఇలాంటి గాలి వచ్చేటప్పుడు ఎలా అంటే ఎలా ఉంటుంది ఏంటి తెలుస్తుంది. ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు, ఏదో చేస్తున్నారు. ఇంకా ఏమైందో తెలీదు, గుండు గీస్తున్నారు. పిండ ప్రదానం చేస్తున్నారంటండి. సామాన్లు ఇది ఏమైనా తీసుకొచ్చున్నారు. ఇంకా గాయస్ దుర్గాదేవి ఫోటో ఇదిగో నదిలో అయితే కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పారేయాలి. ఇంకా ఇవన్నీ కూడా పారేయాలి. మనం తీసుకొచ్చిన నిర్మాల్యం అయితే పడేసాను ఇంక ఇక్కడ. చలో వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఈరోజు డీటీపీకి అయితే వచ్చాను. బట్ ఏంటంటే ఏమేమి జరుగుతున్నాయో కొంచెం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అలాగ వద్దాం. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడికైతే ఇవి వచ్చున్నాయి. వాళ్ళు అక్కడ ఇదిగో ఈ పిల్లర్స్ అన్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ ఒక మూర్తి ఉంది, పూజ అయిపోయింది. నదిలో పడిస్తుంటే ఇంకా బాగుండేది. ఈ ప్లేస్ నేను ఇంతకు ముందు వచ్చాను చాలాసార్లు ఈ ప్లేస్కి. బట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించారా, ఇదే ప్లేస్లో గుడిసెలు వేసుకొని చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు వర్కర్స్ తెలీదు, లేదంటే అంటే ఇసుక తీసుకువెళ్ళే వాళ్ళో తెలీదు. ఇక్కడ చాలామంది బీహారీ వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం ఆ టెంట్లు లేవు, మనుషులు లేరు, ఎవరు లేరు. ఇంకా ఒక చిన్న పల్లెటూరులా ఉంటుంది ఇక్కడ వాతావరణం మొత్తం. మీరు నా ముందు వీడియోస్ కనుక చూసుంటే నదికి వచ్చినవి ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. నాకైతే నిజంగా షాకింగ్గా అనిపిస్తుంది. అంటే ఇంతగా ఒక వారం ముందు వచ్చాను అనుకుంటా. వారం ముందు ఇలా వచ్చాను, మీరు చూసుంటారు బ్లాగ్లో. ఉంటారు చాలామంది జనాలు ఉంటారు. ఇటువైపు అయితే రాలేదు కానీ చాలామంది జనాలు ఉంటారు. ఇప్పుడు మరి ఇంకెవరు లేరు. ఇంకా పూర్తిగా ఇలా అయిపోయింది మొత్తం. ఇదిగో ఇసుకతో చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా మొత్తం ఎక్కడి నుంచో లారీ పైన వచ్చి మరీ ఇక్కడ ఇసుకేస్తున్నారు. ఇంకా 1 వీక్లో మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ ప్లేస్. ఎవరో అటువైపు వెళ్ళిలా ఉన్నారనుకుంటా. ఇది వాళ్ళు వెళ్తున్నారు కదా, బట్టలు పట్టుకొని, బకెట్ పట్టుకొని వెళ్తున్నారు. లోపల ఏవో ఉన్నాయి. నేనైతే బట్టలు అనుకున్నా కానీ ఎంట్రన్స్ మొత్తం మార్చేస్తారు. అందుకనే అనుకుంటా ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఇది పెట్టున్నారు మ్యాట్. లోపలికి రావడానికి కాకుండా ఇది ఎంట్రన్స్ అది మొత్తం మారిపోయింది. వ్యూ ఎంత బాగుంది కదా. వీళ్ళందరూ మేబీ అటువైపు షిఫ్ట్ అయిపోయి ఉన్నారో తెలియదు, ఏంటో తెలియదు. ఇక్కడైతే కొంచెంగా ఉన్నాయి. ఇదిగో 1, 2 ఇక్కడ ఎవరైతే ఇసుక పట్టుకొస్తున్నారో ఆ వర్కర్స్కి సంబంధించిన టెంట్లు మాత్రమే ఉన్నాయి అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ చెట్లు. ఇది మాత్రం కొన్ని వేల సంవత్సరాలు అనేసి అనుకున్నా. చూడండి ఎంత పెద్ద, అంటే కిందన వేరు ఉంటుంది కదా, అది చెట్టుది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వేరు. ఇప్పటివరకు ఎప్పుడూ నేను చూడలేదు. అంటే కిందన ఉంటుంది కదా రూట్ సిస్టమ్ మొత్తం సంబంధించింది చెట్టుది.
అది చూడండి ఎంత పెద్దదో, కొన్ని వందల సంవత్సరాలు అనేసి అనుకుంటున్నాను నేనైతే. లేదంటే ఇంత పెద్దగా అవుతుంది అంటారా తక్కువ టైంలో? నాకు తెలిసి అవ్వదు. ఇది ఎన్నో సంవత్సరాలది ఇది. వీళ్ళైతే ఇక్కడ బోట్ని రిపేర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. మొత్తంగా ఇక్కడైతే అటు నుంచి అటువైపు మీకు ఏదైతే ఒడ్డు కనిపిస్తుందో చూడండి, ఆ ఒడ్డు నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఇంకా ఇసుక తీసుకొచ్చి బిల్డింగ్స్ చేయడానికి అమ్ముతారు, ఇంకా బిల్డింగ్ తయారీకి అమ్ముతారు. మొత్తం నది అంతా కూడా అలాగా ఎండిపోతూ వస్తుంది. ఇంకా చూడండి, ఇంకా వీళ్ళ ఈ వారం ఏంటో కానీ ఈ సండే చాలా మంది పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు ఈ పక్కన అయితే ఒక షాప్ కనిపించింది, ఇక్కడ ఆమ్లెట్స్ వేస్తున్నారు. సో అలా ఆమ్లెట్ తినేసి వెళ్ళిపోదామని చెప్పి సాగాను. ఇంకా అది బస్ స్టాండ్, అది ఎలా ఉందో చూడండి. नहीं सिंगल चाहिए, सिंगल सिंगल डबल बना दिया क्या? हाँ ठीक. ఆవిడైతే అక్కడ ఆమ్లెట్ చేస్తుంది కానీ ఇచ్చేస్తారు. ఇంకా ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది, ఆవిడ ఇచ్చేసారు. ఇంకా ఏమేమి వేసారో చూద్దామా. గాయస్ ఫినిష్ అయిపోయింది. గాయస్ ఇక్కడ ఫిల్మింగ్ సంబంధించింది ఏదో నడుస్తూ ఉంది. ట్రాఫిక్ చూడండి ఎంత జామ్గా ఉందో. ఇదిగో నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ అనుకుంటా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇటువైపు ఆర్టిస్టులు అందరూ. గైస్ చూసారు కదా వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో నేనైతే ఆర్టిస్టులు ఇంకా దాని నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెక్నీషియన్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఆర్టిస్ట్స్ కాదు యాక్చువల్లీ. వాళ్ళు అక్కడ షూటింగ్ జరుగుతుంది కదా, అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు. నేను సడన్గా వెళ్ళి అక్కడ చూసినప్పటికి ఏమనిపించిందంటే వాళ్ళ ఆర్టిస్టులు కావాలా అని చెప్పేసి నేను అలా చెప్పాను. ఇంకా అంతే. చిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, 3 minutes వీడియో, దాంట్లో కూడా సేమ్ అలానే చెప్పాను. ఇంకా సో అర్థమైందనేసి అనుకున్నా. సడన్గా వెళ్ళడం వల్ల అంటే ఎప్పుడు చూడలేదు అలాంటిది, ఇదే నేను ఫస్ట్ టైం షూట్ చూడడం. సో అందుకనేసి అలాగ అనుకున్నాను. ఇంకా అలా అనుకుని అదే చెప్పాను. అది చిన్న మిస్టేక్ అయిపోయింది ఈ బ్లాగ్లో. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను, మీకు అర్థం అవ్వాలి కదా చూసే వాళ్ళకి, అందుకనేసి. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. బాయ్.